శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో తిథి గురించి కొద్దిగా ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం లాస్ట్ వీడియోలో తిథి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ప్రాక్టికల్గా చూసాం కదా. మనం ఈ వీడియోలో మనపై ఆ తిథి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ తిథి ప్రభావం అసలు ఎందుకు ఆ విధంగా మనకు ఏర్పడుతుందో ఆ రోజు ప్రత్యేకంగా, అది అమావాస్యనే కావచ్చు, పౌర్ణమి కావచ్చు, మిగతా ఏ తిథులైనా కానీ మనపై ఆ విధంగా ప్రభావం చెందడానికి కారణం ఏంటి అనేది కొద్దిగా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటిగా సూర్యుడు చంద్రుని యొక్క ఈ డిస్టెన్స్ని బట్టి మనకు తిథి అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ సూర్యుడు శివస్వరూపంగా మనం భావన చేసుకోవాలి, చంద్రుణ్ణి శక్తి స్వరూపంగా భావన చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ శక్తి స్వరూపం శివస్వరూపాన్ని చేరుకుంటుందో ఆ రోజు మనకు అమావాస్య తిథి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి స్వరూపం మొత్తం సూర్యుని భగవాన్ నుంచి దూరం వచ్చేస్తుందో, బయట ఆపోజిట్ వచ్చేస్తుందో, ఆ రోజు మనకు పౌర్ణమి అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ తిథి ప్రభావం మనపై ఏ విధంగా, ఎందుకు ఈ విధంగా ఉంటుంది అంటే, మనం ఈ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే, సముద్రాన్ని గమనిస్తే ఆ రోజు అలల శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే మన బాడీనే చూసుకున్నట్లయితే మనకు 65% నుండి 72% వరకు కూడా మన లోపల జలతత్వం అనేది ఉంటుందన్నమాట. ఈ తిథి అనేది జలతత్వానికి సంకేతం. అంటే ఆ జలం అనేది మన బాడీలో ఉండడం, అంటే ఆ సముద్రాన్ని గమనించినట్లయితే ఏ విధంగా ఆ రోజు ఉప్పొంగుతున్నాయో అలలో, మన మానసిక స్వభావం కూడా, మన కోరికలు కూడా ఆ రోజు కూడా అల్లకల్లోలం అవ్వడం కానీ, మనము కొద్దిగా అంటే ఉండేదానికి డిఫరెంట్ మూడ్స్లో వ్యవహరించడం కానీ మనం ఈజీగా మనము గమనించవచ్చు అన్నమాట. మనం మెయిన్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ నేచర్ నుండి మన కనెక్షన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే, ఒకటి చూపు ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, వినికిడి ద్వారా, ఈ స్పర్శ ద్వారా అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ఈ లోకంలో ఏమేమి జరుగుతుందో ఈ నేచర్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అనుభూతి అనేది చెందుతున్నాం అన్నమాట. అదేవిధంగా ఈ తిథి వార నక్షత్ర యోగ కరణానికి కూడా ఒక్కొక్క భూతం అనేది ఆధిపత్యం వహిస్తుంది. మొదటగా మనం తిథి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, తిథికి జలతత్వం ఆధిపత్యం వహిస్తుంది, వారానికి అగ్నితత్వము, నక్షత్రానికి వాయుతత్వము, మరియు యోగానికి ఆకాశతత్వము, కరణానికి భూతత్వము. ఇవన్నీ కూడా ఆధిపత్యం వహిస్తాయన్నమాట. ఒక్కొక్క దాని టాపిక్ గురించి వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తిథి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ జలతత్వం అనేది, దాని ఇంపాక్ట్ అనేది మనపై ఉంటుంది. మరి మనకు 65% నుండి 72% వరకు ఈ జలతత్వం కలిగి ఉంది కాబట్టి, ఈ తిథి ప్రభావం కూడా మనపై ఆ విధంగానే ఉంటుంది అన్నమాట. మనం దీన్ని చాలా లోతుగా మనం చూసినట్లయితే, అమావాస్య రోజు మనకు ఇన్నర్ ఎఫెక్ట్ ఎక్కువ జరుగుతుంది. అంటే అరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములలో ఎక్కువగా తేడా అనేది జరుగుతుంది అనమాట. ఆ రోజు మనం చూసినట్లయితే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి పౌర్ణమి రోజు చూసినట్లయితే బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ రోజు మనం యాక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా గమనించడం అనేది మనం చూస్తాం అన్నమాట. ఈ విధంగా మనపై తిథి ప్రభావం ఉంటుంది ఎక్కువగా, అమావాస్యకు పౌర్ణమికి కూడా. ఇప్పుడు మనకు చెప్పే ప్రయత్నం చేశాను. పౌర్ణమిలో ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే, అదే గుడ్ క్వాలిటీగా మారచ్చు, అదే బ్యాడ్ కూడా మారచ్చు. ఏ విధంగా అంటే, ఈ పౌర్ణమి రోజు చేసే మనం పని ఏదైతే, అంటే ఒకరిని ప్రేమించామనుకోండి, ఆ ప్రేమ అనేది 10 రెట్లు పెరుగుతుంది. ఒకరిపై ద్వేషం చూపిస్తే అది కూడా 10 రెట్లు అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ పౌర్ణమికి ఉన్న ఎక్కువ క్వాలిటీ ఏంటంటే, మనం ఏదైతే ఉద్దేశంతో ఉంటామో ఆ ఉద్దేశం అనేది ఎక్కువగా అయిపోవడం జరుగుతుంది మన బాడీలో.
ఆ రోజు మనం ధ్యానం ఇట్లా చేసినట్లయితే, ఎవరైతే పౌర్ణమి రోజు రోజంతా కూడా చక్కగా ధ్యానానికి కేటాయించినట్లయితే వారు మంచి యోగ స్థితిని పొందుతారు. ఈ పౌర్ణమి రోజులాగానే ప్రతి తిథి రోజు కూడా మనము ఉండాలి అనుకుంటే, అంటే పౌర్ణమి రోజు వచ్చే ఆ ఫలితం అనేది కూడా ప్రతి తిథిలో కూడా మనం చూడాలి అనుకుంటే మనం యోగాన్ని నేర్చుకోవాలి. దాన్నే హఠయోగా అంటారు. ఈ యోగం గురించి మాట్లాడేటప్పుడు మనం దాని గురించి స్పెషల్గా తెలుసుకుందాం. ఈ యోగం ద్వారా మనం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అనేది పెంచుతాం అనమాట. అది బిజినెస్లో కావచ్చు, మన లైఫ్లో కావచ్చు, దేంట్లో కూడా హఠయోగా నేర్చుకున్న ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే ప్రతి ఒక్క విషయానికి కూడా అంటే చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం కానీ, చాలా తెలివిగా ఆలోచించడం కానీ జరుగుతుంది. ఈ యోగం గురించి మనం ఒకసారి చివరిలో మాట్లాడుకుందాము. మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు పౌర్ణమి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది. అమావాస్య రోజు మన ఇంటర్నల్ ఎఫెక్ట్ ఉంటుంది. పౌర్ణమి రోజు ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని అయితే మనం స్పష్టంగా మనము తెలుసుకోవాలి. మరి మనం ఈరోజు ప్రత్యేకంగా ఒక తిథి గురించి తెలుసుకుందాం. పాడ్యమి. ఈ తిథి ప్రభావం, తిథి జలతత్వం కాబట్టి మన ఎమోషన్స్ పైన, మన ఆలోచనల పైన, మన బుద్ధి పైన ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది. పాడ్యమి తిథి రోజు పుట్టిన జాతకుల యొక్క మానసిక స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇటు అమావాస్య కావచ్చు, ఇటు పౌర్ణమి కావచ్చు, మొదటగా వచ్చేది పాడ్యమి తిథి. ఈ పాడ్యమి తిథి రోజు పుట్టిన జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే, ఒక విత్తనం అంటే ఒక గ్రౌండ్లో విత్తనం మొలకెత్తే స్టేజ్లో ఏ విధంగా అంటే కొత్త ధనాన్ని కోరుకోవడం, కొత్త ధనాన్ని సృష్టించాలనుకోవడం, ఈ కొత్త కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవాలనుకోవడం అనేది కూడా ఈ జాతకులలో ఉండే మెయిన్ స్పెషల్ క్వాలిటీ అన్నమాట. కానీ ఈ పాడ్యమి తిథికి అగ్నితత్వం అన్నమాట. పాడ్యమి తిథికి ఇది అగ్నితత్వం మరియు కామేశ్వరి అమ్మవారి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది తిథి. ఈ కామేశ్వరి మాత, కామ అంటే కోరికలు, ఈశ్వరి అంటే కంట్రోల్లో ఉండడం, అంటే ఈ కామ కోరికలన్నింటినీ కూడా తన ఆధిపత్యంలో ఉంచుకునే దేవత. ఈ పాడ్యమి తిథి రోజు పుట్టిన వాళ్ళందరికీ కూడా చెప్పాను కదా, కొత్త కొత్త కోరికలు అనేటివి ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని, కొత్త ధనాన్ని కనిపెట్టడం అనేది వీళ్ళకు ప్రత్యేకంగా ఉండే ఒక మెయిన్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ అగ్నితత్వం కావడం ద్వారా ఏమైపోతుంది అంటే సడన్గా రావాలని కోరుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళు ప్రయత్నం చేయగానే ఒక నెక్స్ట్ ఒక తక్కువ టైం లిమిట్లో ఆ సక్సెస్ అనేది వీళ్ళు చేరుకోవాలనుకుంటారు. దాని వలన ఆ సక్సెస్ అనేది ఆ టైంకు జరగవచ్చు, జరగకపోవచ్చు వేరే గ్రహస్థితుల వలన. ఒకవేళ అది జరిగిందంటే ఇబ్బంది లేదు, కానీ అది జరగకపోతే వీళ్ళు చాలా డిసప్పాయింట్ గురైపోతారు. ఆ డిసప్పాయింట్ ద్వారా వీళ్ళు నెగటివ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడిపోయి వీళ్ళు ఏమైపోతుందంటే వీరు చెడు మార్గాలను, అంటే డ్రింకింగ్, ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, వేరే ఇతరుల అన్ని చెడు అలవాట్లకు అనేది వీళ్ళు బానిస అయిపోతారన్నమాట. అది మెయిన్ ఈ క్యారెక్టర్ అనేది ఈ పాడ్యమి జాతకులకు ఉంటుంది. మరియు ఈ పాడ్యమి జాతకులు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఆడవారు తమపై ఎక్కువ అంటే శ్రద్ధ అనేది తమపై ఎప్పుడు చూపించాలి, తన భర్త తనపైనే ఎక్కువ శ్రద్ధ చూపించాలి, తననే పట్టించుకోవాలి అనే ఒక కోరిక అనేది, ఒక ఆశ అనేది వాళ్ళలో ఉంటుంది. దాని వలన ఒక్కొక్కసారి అది జరగకపోవచ్చు కొన్ని సందర్భాలలో. దానివల్ల ఏం ఎఫెక్ట్ అయిపోతుంది అంటే దానివల్ల చాలా డిసప్పాయింట్ అనేది గురవుతారు. ఒకవేళ అబ్బాయి అనేది అమ్మాయి తన పైన ఎంత శ్రద్ధ చూపించాలి, తనను మాత్రమే పట్టించుకోవాలి అనేసి ఒక కోరిక పెట్టుకొని అమ్మాయి సరిగా తనను పట్టించుకోపోయేసరికి ఏమైపోతుందంటే అప్పుడు కూడా ఆ అబ్బాయి అనేది డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ చెడు అలవాట్లకు అనేది ఈ వ్యక్తులు అనేది బానిస అయిపోతారనమాట. ఇలాంటి తత్వం అనేది ఈ జాతకులకు ఈ నెగిటివ్ సైడ్ అనమాట.
పాజిటివ్ సైడ్ వచ్చేసి వీళ్ళ క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్తదనాన్ని కనిపెట్టే విషయంలో ముందుంటారనమాట. ఏ కొత్త విషయమైనా సరే కనిపెట్టాలంటే పాడ్యమి రోజు పుట్టిన జాతకులకు చాలా సులభంగా వారు కనిపెట్టగలుగుతారనమాట. మరి ఈ పాడ్యమి తిథి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చే వీడియోలో విద్య అంటే రెండవ తిథి ఆ జాతకులు ఆ రోజు పుట్టిన జాతకులకు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో మనం తెలుసుకుందాం. శుభం భూయాత్.